ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉండే ధర్మపురి నియోజకవర్గం. ధర్మపురిలో అక్కడ నెలకొని ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆ దేవాలయాన్ని దక్షిణ కాశీగా పరిగణిస్తారు. ఈ దేవాలయం యొక్క ప్రతిష్టను పవిత్రతను కొనియాడుతూ భారతీయ జనతా పార్టీ గంగా హారతి అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ఆ విధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలని చూస్తాం. ఇది ఈ ధర్మపురి నియోజకవర్గం పవిత్ర గోదావరి నది తీరాన ఉండటం అనేది ఒక విశేషం. ఈ నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా నూతనంగా ఏర్పడిన నియోజకవర్గం. గతంలో ఇక్కడ పోటీ చేసిన ప్రజాప్రతినిధులు, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా 2009 ముందు మేడారం నియోజకవర్గంలో పోటీ చేశారు. ప్రస్తుతం ధర్మపురిలో 2,12,000 ఓటర్లు ఉన్నారు. వాటిలో ప్రధానంగా దళిత సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు 42,000. ఈ 42,000లో విశేషం ఏంటంటే మాల సామాజిక వర్గానికి చెందిన వారు కేవలం 4,000, మాదిగ సామాజిక వర్గానికి చెందిన 38,000 ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. కుప్పుల ఈశ్వర్ మాల సామాజిక వర్గానికి చెందినవాడు. 2018 తర్వాత రెండవ రౌండ్ క్యాబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించలేదని తెలంగాణ రాష్ట్రంలో ఉండే మాదిగలు గుర్రుగా ఉన్నారు. ఆ అంశము ఈ నియోజకవర్గంలో కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాన్ని గెలుపోటముల్ని శాసించేది ఎవరంటే బీసీ సామాజిక వర్గాలు. బీసీల్లో ముదిరాజు, గౌడ, మున్నూరు కాపు, యాదవ. ముదిరాజు సామాజిక వర్గానికి వస్తే ఈటెల రాజేందర్ ముదిరాజు సామాజిక వర్గానికి చెందినవాడు కనుక రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా ముదిరాజు సామాజిక వర్గం ఈటెల రాజేందర్ని ఆయన్ని బట్టి బీజేపీలో అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. మరొక విషయం ఏంటంటే కేసీఆర్ మరి తెలిసి చేశాడా తెలవక చేశాడా 119 సీట్లలో ఒక్కరికి కూడా ముదిరాజు సామాజిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల. మేము 55 లక్షల మంది ఉన్నాం, మమ్మల్ని అగౌరవపరిచారు, మాకు ప్రాతినిధ్యం లేదు అని ముదిరాజు సామాజిక వర్గం బీఆర్ఎస్ పట్ల కొంత వ్యతిరేక ధోరణిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సానుకూల ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇక గౌడ, మున్నూరు కాపు సామాజిక వర్గానికి వస్తే అక్కడ బీజేపీలో అధికంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న డాక్టర్ కె లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లాంటి ప్రముఖులు మున్నూరు కాపు సామాజిక వర్గం ఉండటం వల్ల మున్నూరు కాపులు కొంతవరకు భారతీయ జనతా పార్టీ తరపున అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇక పార్టీలకు వస్తే బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రస్తుత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మళ్ళీ రాబోయే తెలంగాణ 2023 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈయనకి ఒక విశేషమైన చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2004 నుంచి వరుసగా ఓటమి చెందకుండా 7 ఎన్నికల్లో
గెలుపొందిన నాయకుడు ఈటెల రాజేందర్. 4 జనరల్ ఎన్నికలు, 3 ఉప ఎన్నికలు. ఈ 4 జనరల్ ఎన్నికలు ఎప్పుడు? 2004, 9, 14, 18. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్రక్రియలో భాగంగా 2008లో, 2010లో ఆ 2 సార్లు ఉప ఎన్నిక వచ్చింది. ఈటెల రాజేందర్ విషయంలో ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయటం వల్ల వరుసగా తెలంగాణ రాష్ట్రంలో 7 ఎన్నికలు గెలిచిన ఘనత కేవలం ఈటెల రాజేందర్కి ఉంటుంది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వరుసగా 2004తో ప్రారంభించి 6 సార్లు 4 సార్వత్రిక ఎన్నికలు, 2 ఉప ఎన్నికల్లో గెలిచిన చరిత్ర ఇద్దరే ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి హరీష్ రావు ఉన్నాడు. ఈ నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ ఉన్నాడు. కొప్పుల ఈశ్వర్ వివాదరహితుడు, మితభాషి. ఆయన ఎవరిని కూడా విమర్శలు చేయటం కానీ, ఆయన దారేదో ఆయన చూడటం కానీ, ఇతర రాజకీయ పార్టీలతో కూడా సత్సంబంధాలు ఉండటం అది విశేషం. ఈ కొప్పుల ఈశ్వర్ గతంలో సింగరేణి కాలరీస్ ఉద్యోగిగా ఉండేవాడు. 1994లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి 94లో మేడారం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందాడు. ఇక 2001లో కేసీఆర్ పార్టీ పెట్టగానే ఆయనతో అడుగులు వేస్తూ ఆనాటి నుంచి నేటి వరకు కొప్పుల ఈశ్వర్ కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఆయన వెంట ప్రయాణం చేస్తున్నాడు. ఇక 2001 తర్వాత 2004, 2008, 2009, 2010, 2014, 2018లో వరుస విజయాలు 6 విజయాలు కొప్పుల ఈశ్వర్ కైవసం చేసుకున్నాడు. 2014 నుంచి 2018 వరకు ఈయన్ని శాసనసభలో చీఫ్ విప్గా కూడా నియమించడం జరిగింది. 2018 నుంచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగటం అనేది విశేషం. ఈ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. 1 ధర్మపురి, 2 ధర్మారం, 3 గొల్లపల్లి, 4 వెలగటూర్, 5 పెగడపల్లి, 6 బుగ్గారం. కొప్పుల ఈశ్వర్ 2018 ఎన్నిక వచ్చేసరికి ఆయన యొక్క మెజారిటీ ఆధిక్యత బాగా పడిపోయింది. ఆయన కేవలం 414 ఓట్లతోనే సమీప ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేశాడు. ఎన్నికల నిర్వహణలో, ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు జరిగినాయి, నాకు అన్యాయం జరిగిందని చెప్పి రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషన్ తర్వాత మళ్ళీ ఒకసారి ఈవీఎంలన్నీ పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికీ కూడా కొప్పుల ఈశ్వర్ ఎన్నికల పిటిషన్ రాష్ట్ర హైకోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆఖరిసారిగా 2018లో నిలబడినప్పుడు ఆయన మెజారిటీ తగ్గటం అనేది కొంత కలవరపట్టే అంశమే. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయన వరుసగా ఈశ్వర్ మీదే పోటీ చేస్తూ వచ్చాడు. 2009లో ఈ ధర్మపురి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 9లో, 10లో, 14లో, 18లో ఇలా వరుసగా ఈయన ఓటమి చెందటం ఒక విశేషం. అయితే 2018లో సమీప దగ్గరకు వచ్చి నువ్వా నేనా అనే పరిస్థితి నెలకొన్నది. మళ్ళీ కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్కే అవకాశం కల్పిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీకి వస్తే డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆయన ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు, ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు.
ఆయన పోటీ చేస్తే ఈసారి ముమ్మరంగా త్రిముఖ పోటీ ఉంటుంది. ఇప్పటివరకు ద్విముఖ పోటీ ఉండింది. కొప్పుల ఈశ్వర్ అడ్లూరు లక్ష్మణకుమార్ మధ్యనే హోరాహోరీ ఉన్నది. ఇక ఈసారి నువ్వా నేనా, ఎవరు గెలుస్తారు అనేది చెప్పటం ఊహించడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ముగ్గురు కూడా హెమాహెమేలు హోరాహోరీ పోరాటం. భారతీయ జనతా పార్టీ అక్కడుండే లక్ష్మీ నరసింహస్వామి ఆ దేవాలయ అభివృద్ధి, మరి గంగా హారతి అనే ఆ యొక్క ఆ కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క మనస్సులను ఆకట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ తన వంతు ప్రయత్నంగా చేస్తుంది. గతంలో కన్నం అంజయ్య పోటీ చేసిన గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు. కానీ ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ముగ్గురు కూడా వాళ్ళు హెమాహెమేలుగా అక్కడుండే ప్రజలు ఓటర్లు వాళ్ళ యొక్క నాడి ఎలా ఉంటుందో తెలవని పరిస్థితిగా ఉంటుంది. అయితే ధర్మపురి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్కి కొన్ని అనుకూల అంశాలు ఉన్నాయి, కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. అనుకూల అంశాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,20,000 ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వగలిగాడని ఒక మంచి పేరుంది. రెండోది, ధర్మపురిలో డిగ్రీ కాలేజీ నిర్మాణం చేయటం ద్వారా తనిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. మూడోది, నియోజకవర్గ కేంద్రంలో 50 పడకల హాస్పిటల్ని అభివృద్ధి చేయటం ఒక విశేషం. ఇక 4, ధర్మారం మండలంలో 30 పడకల కమ్యూనిటీ ఆసుపత్రి, దాన్ని కూడా అభివృద్ధి చేయటం అనేది ప్రజలు కొనియాడుతున్నారు. ఇక 5, నియోజకవర్గ పరిధిలో రోడ్లు, విద్యుత్ సబ్స్టేషన్లు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో మంత్రి హోదాలో ఆయన సఫలీకృతుడయ్యాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 6, ఆయన విస్తృతంగా నియోజకవర్గం అంతటా కూడా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంలో ప్రజల యొక్క మన్ననలను పొందగలుగుతున్నాడు. ఇక 7, ధర్మపురి మున్సిపాలిటీని అభివృద్ధి చేయటంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండటం వల్ల ఆయన యొక్క సలహా సంప్రదింపులతో నిధుల కేటాయింపుతో ధర్మపురి మున్సిపాలిటీకి సుందరీకరణ కార్యక్రమము, మౌలిక వసతులు కల్పించడంలో మంత్రి విజయం సాధించాడని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇక ప్రతికూల అంశాలు, మొట్టమొదటిది ఇక్కడ ఒక ఇథనాల్ ప్రాజెక్ట్ రావటం. ఆ ఇథనాల్ ప్రాజెక్టు వల్ల కొంతమంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇక కాళేశ్వరం భూసేకరణ అంశంలో కూడా రైతులు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తి ఇథనాల్ ప్రాజెక్టు, కాళేశ్వరం, ఈ భూసేకరణ అంశం 2 మండలాల్లో కొద్ది గ్రామాలకు పరిమితమైంది. వెలగటూరు, పెగడపల్లి మండలాలకే పరిమితం. ఇక రెండోది, గోదావరి ఒడ్డునున్న మంచినీటి సమస్య. ధర్మపురి మున్సిపాలిటీలో కొన్ని ప్రాంతాలకు ఈనాటికి కూడా మంచినీరు రావటం లేదు, ట్యాంకర్లే దిక్కని కొంతమంది వాపోతున్నారు. ఇక మూడోది, కేసీఆర్ ఘనంగా కేటీఆర్ చెప్తారు 24 గంటల విద్యుత్ అని. కానీ ఈ నియోజకవర్గంలో విచిత్రంగా కరెంటు కోతలు రైతులను ప్రజలను కూడా వేధిస్తుంది. ఇక 4, డబుల్ బెడ్రూమ్లు. ఆ విషయంలో మాత్రం తీవ్రత వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మాకు రాలేదు అని చెప్పి చాలామంది పేదలు డబుల్ బెడ్రూమ్ విషయంలో మాత్రం కొప్పుల ఈశ్వర్ వ్యతిరేకతను ఎదుర్కోవటం అనేది వాస్తవం. ఇక 5, ఇక్కడుండే వ్యవసాయ కూలీలు చాలామంది గల్ఫ్ దేశాలకు, ఈనాటికి కూడా ఇంకా గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. మరి బంగారు తెలంగాణ వస్తే మనం సంపన్నులు అవుతాం, పేదరికం పోతుంది, వలసలు నివారించవచ్చని చెప్పిన ఈ నియోజకవర్గం నుంచి ఈనాటికి కూడా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళటం అనేది అది కొంత ప్రజల్లో అసంతృప్తిని మిగిల్చింది. ఇక 6, కొప్పుల ఈశ్వర్ కేవలం లీడర్లనే కలుస్తాడు, సాదాసీదా కార్యకర్తలను సామాన్యులను కలవడు. ఏదున్నా లీడర్లే ఆయనతో మాట్లాడతారు, ఆయన వాళ్ళతోనే ఉంటాడు కానీ మాకు సన్నిహితంగా ఉండడు అనే ఒక అపవాదం ఉంది. 7, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నంది మేడారం రిజర్వాయర్కి నీళ్ళు వస్తాయి.
ఈ రిజర్వాయర్ ఉన్న నీళ్లు వేరే వేరే నియోజకవర్గాలకు వెళ్తున్నాయి, మాకు నీటి సమస్య ఉందని ఈ నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. ఇక ఆఖరిగా ఈ ధర్మపురి ప్రజలు ఒకటే మాట్లాడుతున్నారు, చూడరా అన్న సిరిసిల్ల చూడు, చూడరా అన్న సిద్దిపేట చూడు, సిరిసిల్ల సిద్దిపేట ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాం, మరి ఆటితో పోలిస్తే మనం ఎక్కడో ఉన్నాం, మనం పాతాళంలో ఉన్నాం. కనుక మన మంత్రి గారు సిరిసిల్లను సిద్దిపేటను ఆదర్శంగా చేసుకుని ఆ విధంగా అభివృద్ధి చెయ్యాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనా కొప్పుల ఈశ్వర్ వివాదరహితుడు, మితభాషి, గౌరవప్రదంగా జీవనం కొనసాగిస్తూ ఆయన ఈసారి మళ్ళీ ఇప్పటి వరకు 6 సార్లు గెలిచి 7వసారి గెలవడానికి రంగం సిద్ధం చేసుకున్నా వివేక్ వెంకటస్వామి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తే మాత్రం ఈసారి 3 అభ్యర్థుల మధ్యలో హోరాహోరీ త్రిముఖ పోటీ, ఓటర్ల నాడి ఎలా ఉంటుందో చెప్పలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా ఈ ఎస్సీలో ఉండే ఉపకులాలు మాదిగ సామాజిక వర్గాలు, మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదనే గుర్రుగా ఉన్న ఈ మాదిగలు ఏ మేరకు కొంప ముంచుతారో అనే భయం కూడా ఉంది. ఇటువంటి తరుణంలో ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించేది బీసీ సామాజిక వర్గాలు. ఈ నియోజకవర్గ ఓటర్ల నాడి ఎలా ఉన్నదో ఆ ఓటర్లు ఈ 3 భవితవ్యాన్ని రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా తేల్చబోతున్నారు అనేది కాలమే నిర్ణయిస్తుంది.